ఓకే సార్. ఢిల్లీ పబ్లిక్ రాధాకృష్ణ ఎడ్యుకేషన్ సొసైటీ. ముఖ్య అతిథిగా గౌరవ అనంతపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ అంబికా లక్ష్మణ్ గారు వచ్చారు. ఆయన యొక్క సందేశం మీ అందరి కోసం సిఎస్సి మోడల్ పరీక్ష నిర్వహించినటువంటి ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆదరణ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినారు బిఎస్సి కావాలి, మేము కూడా టీచర్గా వెళ్ళాలంటే ఆలోచనతో ఒక 5 సంవత్సరాల పరిపాలనలో ఒక పోస్ట్ కూడా మాకు అవకాశం రాలేదు. మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బిఎస్సి ఇమీడియట్గా పెడతామని చెప్పేసి మొదటి సంతకాన్నే వారు మీకోసం సంతకం చేసి ఈరోజు బిఎస్సి నిర్వహణ చేస్తున్నారు. దాదాపు 16,000 పైచలకు పోస్టులు మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాబోతున్నాయి. ఇది ఒకసారి గమనించండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైనా అప్పుడు మాత్రమే డిఎస్సీ వస్తున్నాయి, మిగతా టైంలో డిఎస్సీ రావట్లేదు. ఇవన్నీ టోటల్ కలుపుకుంటే ఇప్పుడు దాదాపు 1,00,000 పైసలతో డిఎస్సీ పోస్ట్ తీసేటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. బాగా కష్టపడండి, కష్టపడితే సాధించలేదు ఏం లేదు. అందరూ కూడా దాదాపుగా పేద కుటుంబాల నుంచి మధ్య కుటుంబాలకు వచ్చినాం. మన యొక్క ఆధారం, మన యొక్క జీవనాధారం అన్ని కూడా చదువుగా ఉంది. కాబట్టి మీకు మంచి ఫలితాలు రావాలి. మీ అందరూ కూడా సక్సెస్ఫుల్గా డిఎస్సీలో మీరు టీచర్గా సమాజానికి ఒక మంచిని ఇచ్చేటువంటి ఒక స్థాయిలో మీరు రావాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈరోజు మోడల్ ఎగ్జామ్ ద్వారా మీరు ఒక అవగాహన వస్తుంది. ఈ అవగాహన ద్వారా వచ్చేటువంటి మెయిన్ పరీక్షల్లో మీరు ఈజీగా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మార్క్స్ చూసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఇంకా ఎంత మీరు ప్రిపరేషన్ కావాలి, ఇది అనేటువంటి ఒక ఆలోచన మీకు వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క టెస్ట్ని మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు కూడా చాలా కష్టపడి మెటీరియల్ అందజేసి ఆ మెటీరియల్ ప్రిపేర్ అయినంత ఏదైనా ఎగ్జామ్ పెట్టడము మీ అందరికీ ఒక మంచి సువర్ణ అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఉద్యోగులు కావాలి, అదేవిధంగా టీచర్లుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
రమేష్ అన్న పట్టుకో చాలా మూమెంట్ ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మదన్ సార్. ఓకే సార్. ఓకే సార్. అన్న ఇక్కడ చూడండి సార్. సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. వాళ్ళిద్దరు నమ్మనమ్మా. అలీ ఓకే సార్. ఓకే సార్. ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనాడు మోడల్ డిఎస్సి పరీక్షా కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారికి, అదేవిధంగా ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క మోడల్ టెస్ట్లో పాల్గొని భవిష్యత్తులో జరిగేటువంటి ముఖ్య పరీక్షల్లో కూడా వాళ్ళు ఒక విజయాన్ని సాధించే దిశగా ఈరోజు ప్రయత్నాన్ని మొదలుపెట్టినారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో యువతకి మంచి చేయాలనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎస్సి మీద తొలి సంతకాన్ని పెట్టి యువతీ యువకులందరికీ నిరుద్యోగాలతో బాగా ఇబ్బంది పడుతున్నారు. వారికి డిఎస్సి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు 16,000 మంది పైచిలకు ఈరోజు డిఎస్సి పోస్టులని ఈరోజు అనౌన్స్ చేయడమే కాదు, అతి త్వరలోనే ఆ యొక్క పరీక్ష నిర్వహణ కూడా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు ఈరోజు ఒక మోడల్ టెస్ట్ని ఏర్పాటు చేసి వారికి ఒక అవగాహన కార్యక్రమం, భవిష్యత్తులో అటెండ్ చేసేటువంటి పరీక్షల్లో ఏ విధంగా పాల్గొనాలి, ఇక్కడ ఈ టెస్ట్ పేపర్ ద్వారా వాళ్ళ తప్పప్పులు, అదేవిధంగా వాళ్ళకి ఇంకా ఏదన్నా కష్టపడి ఇంకా చదవాల్సి వస్తే చదవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. సో ఈరోజు దాదాపుగా నా తెలిసినందుకు 1000 మంది పైచులకు ఇక్కడ విద్యార్థులు ఈరోజు ఈ యొక్క టెస్ట్లో పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఆరంభించి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఒక అవకాశం ఇది. ఎందుకంటే డిఎస్సి అనేది దాదాపు గత 5 సంవత్సరాల పరిపాలనలో అందరినీ ద్రాక్ష పండ్లాగా తయారైపోయింది. ఎంతోమంది యువకులు ఎదురు చూసినారు డిఎస్సి కోసం, అది ఇప్పుడు ఇచ్చారు కాబట్టి వేలాది మంది కాదు లక్షలాది మంది ఈరోజు పోటీ పడుతున్నారు. సో ఈ పోటీలో చాలామంది నెగ్గాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విషయంగా ఈరోజు మోడల్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఒకసారి గమనిస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన ప్రతిసారి కూడా డిఎస్సిని అనౌన్స్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మిగతా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా డిఎస్సి ఇచ్చిన దాఖలా కనిపిస్తూ ఉండలేదు. ఈరోజు మొత్తానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి కలుపుకుంటూ పోతే
ఈరోజు 1,00,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి దక్కుందనే విషయాన్ని ఎటువంటి సందేహంలో చెప్పుకోవడంలో. ఎందుకంటే ఎప్పటికి కూడా అవకాశాలు యువకులకి ముందుండి నిరుద్యోగ అవకాశాలకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతో నారా లోకేష్ గారు ఈరోజు ప్రధానమైనటువంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఐటీ పరిశ్రమలు కావచ్చు, అటు సోలార్ ఎనర్జీ, విండ్ పవర్ ఎనర్జీ సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు, అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా టీసీఎస్ ఈ మధ్యన వైజాగ్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా యువతకు ఎక్కువ మందికి అవకాశం లభించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి యువత కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతోటి నారా లోకేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈరోజు పనిచేస్తున్నారు కాబట్టి అందరికీ తప్పకుండా అవకాశాలు లభిస్తాయనేటువంటి భావంతో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమందరూ కూడా భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే అనంత నగరంలో ఒక 5 రోజుల క్రితం నారా లోకేష్ గారు గుత్తి దగ్గర ఉన్నటువంటి బేతాపల్లి గ్రామంలో సోలార్ మరియు విండ్ పవర్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ని 22,000 కోట్ల రూపాయలు విలువ చేసిన ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ యొక్క ప్రాజెక్టు ద్వారా కూడా దాదాపుగా అనంతపురం జిల్లా వాసులకు దాదాపు 10,000 మంది పైచీలకు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ భవిష్యత్తులో అంటే నిన్ననే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. న్యూఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ మన లేపాక్షి అదేవిధంగా కర్నూలు ఓరవకల్లు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున యాపిల్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్స్ కూడా రావాలి, ఇక్కడ ఆ ప్రాజెక్టు కూడా రావాలనేటువంటి ఒక ఆలోచనతో వారు ముందడుగేస్తున్నారు. ఒక 3 నెలల కాలంలోనే అవి కూడా కార్యరూపం దాల్చి మన ప్రాంతంలో ఎలక్ట్రానిక్ హబ్తో పాటు ఆటోమొబైల్ హబ్ 2 కూడా సైమిల్టేనియస్గా వెళ్తూ మరొక పక్క హార్టికల్చర్ హబ్గా అనంతపురం జిల్లాను మారుస్తూ ఈ మూడింటి మీద ప్రధానమైనటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి మనందరికీ కూడా అవకాశాలు మెరుగ్గా ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మేమందరూ కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తప్పకుండా విద్యార్థులందరూ కూడా ఈ డిఎస్సి ఉపయోగించి చేసుకుని అందరూ ఉత్తీర్ణులు కావాలి, మంచి ఉద్యోగస్తులుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించాలని చెప్పి మోడల్ డిఎస్సి రాబోయే జరిగే డిఎస్సికి నమూనాగా మా సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 2 కేంద్రాలు, ఒకటి అనంతపురం మరియు గుంతకల్లో ఏర్పాటు చేశాం. 2,000 పైచులుగా విద్యార్థులు ఇందులో అభ్యర్థులు పాల్గొన్నారు. వారందరికీ డిఎస్సి మీద అవగాహన ఉండాలని చెప్పి నమూనా డిఎస్సిని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబికా లక్ష్మణ్ గారు జిల్లా ఎంపీ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాబోయే భవిష్యత్తులో జరిగే డిఎస్సికి ఎటువంటి ఆటంకాలు కలుక్కోకుండా ఇది మోడల్ నమూనా పరీక్షని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అభ్యర్థులందరినీ అభ్యర్థించాం. పెద్ద ఎత్తున యువత ఇందులో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కుమాంజలి. మా కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ పేరు పేరున నమస్కుమాంజలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ అభ్యర్థుల్లో మెరిట్ని తీసుకొని దాదాపు మొదటి 10 ర్యాంకులకు ప్రోత్సాహక నగదు బహుమతి మేము అందజేస్తున్నాం మా సొసైటీ తరఫున. ఈ 1-2-3 రోజుల్లో ఈ ఫలితాలు వెలువడిన వెంటనే వారందరికీ మరి తిరిగి వచ్చిన మొదటి 10 మందికి ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయబడతాయని తెలియజేస్తున్నాం.